నమస్కారం అండి. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఉన్నామండి. కదిరి పట్టణం క్లాక్ టవర్ దగ్గర ఉన్నాము. మనం కదిరి పురప్రభు అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క రోడ్లు అనేటువంటిది విస్తరణ చేయాలనేటువంటి ఆలోచన విధానంతో మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే కదిరి మున్సిపాలిటీ వారు కూడా దాదాపు కదిరి ప్రాంతంలో 1,00,000 మంది పైచులకు జనసంచారం జరుగుతున్నటువంటి పరిస్థితులు పనుల రూపంలో వివిధ కారణాల రీత్యా కదిరి ప్రాంతానికి 1,00,000 మంది వచ్చి వెళ్తుంటారు. ఈ యొక్క రోడ్లు కూడా విస్తరణ జరగాలి. చాలా ఏళ్ళ నుండి ఎక్కడేసిన గొంగలు ఎక్కడే చందంగా ఉంది. ట్రాఫిక్ అనేటువంటి అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కదిరిపురం అభివృద్ధిలో భాగంగా మనము తెలిసినటువంటి విషయం ఏదైతే వేమారెడ్డి సర్కిల్ అంటే గోవా టు చెన్నై జాతీయ రహదారి నుండి వేమారెడ్డి ఎన్టీఆర్ సర్కిల్ నుండి చావిడి వరకు ఈ యొక్క రోడ్లు విస్తరణలో భాగంగా నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇది 80 ఫీట్ రోడ్డా 60 ఫీట్ రోడ్డా అనేటువంటి ఆలోచన విధానంతో 60 ఫీట్ రోడ్డుకి కదిరిలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, రోడ్డుకి ఈ రోడ్లో ఉన్నటువంటి ఇరువైపుల హౌస్ హోల్డర్స్ కావచ్చు, అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి 60 అడుగుల రోడ్డు అనేటువంటిది వేస్తున్నారు. దీంట్లో భాగంగా దాదాపు మనం సంవత్సరం కాలం నుండి ఈ రోడ్లు విస్తరణ జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినది. ఇది కూడా కొంతమంది కోర్టుపై స్టే తీసుకొచ్చిన దానివల్ల కొద్దిగా రోడ్లు అంటే ఈ యొక్క పనులు అనేటువంటి అంతరాయం కలుగుతున్నాయని సంబంధిత అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో మనం చూసాం ఈ ఎలక్ట్రికల్ సంబంధించి పోల్లు కూడా అడ్డంగా ఉన్నాయి అని మన న్యూస్ ద్వారా కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా కూడా చెప్తున్నాం. కరోనా ఎఫెక్ట్ దాదాపు 2 సంవత్సరాల క్రితంలో కరోనా ఎఫెక్ట్ వైపు, అలాగే బాడుగులకి వేల నుండి లక్షల్లో బాడుగులు ఉన్నటువంటి వాళ్ళు కట్టుకోలేనటువంటి పరిస్థితులు రోడ్డుకి ఇరువైపులా. ఎలాంటే మెయిన్ కదిరికి హాట్ లాంటి ఏరియా ఇది. ఏదైతే వేమారెడ్డి సర్కిల్ నుండి మనం హిందూపూర్ క్రాసింగ్ అలాగే చావిడి వరకు చూసుకుంటే హాట్ లాంటిది వివిధ పనుల రీత్యా వివిధ వ్యాపారాలు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కువ ఉన్నారు, జీవనం గడుపుతున్నటువంటి. దీంట్లో భాగంగా ఈ ఎలక్ట్రిషియన్కి సంబంధించి ఈ పోల్లు కూడా త్వరగతిగా నిర్మాణం జరగాలి, పోల్లు కూడా వేయాలనేటువంటి ఆలోచన విధానంతో పోల్లు అనేటువంటి మనము ఒక 3-4 రోజుల నుండి చూస్తున్నామండి. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ టీపీఓ గారు అలాగే ఎలక్ట్రిషియన్కి సంబంధించి డిపార్ట్మెంట్ అంటే కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులు అందరూ పర్యవేక్షణలో ఈ యొక్క రోడ్లు ఇటువైపు అటువైపు ఉన్నటువంటి ఏవైతే పోల్ మార్కింగ్ ఇచ్చారో వాటి వరకు యుద్ధ ప్రతిపాదిన అంటే 3-4 రోజుల్లోనే మనము వేమారెడ్డి సర్కిల్ నుండి దాదాపు క్లాక్ టవర్ వరకు అంటే 1 కిలోమీటరు దగ్గర యుద్ధ ప్రతిపాదిన ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్ వ్యక్తులందరూ ఇక్కడ పర్యవేక్షిస్తూ యుద్ధ ప్రతిపాదన ఏవైతే మార్కింగ్ ఇచ్చారో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆ మార్కింగ్ ప్రకారము ఈ యొక్క ఎలక్ట్రికల్ పోల్ నిర్మాణము కలెక్షన్ నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది. మన వెనక్కి కూడా మనం ఒకసారి గమనించవచ్చు. అంటే దాదాపు ఒక 70% అనేటువంటిది ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి వర్క్ అయిపోయి వచ్చింది. ఇంక ఉన్నటువంటి 30% కూడా పూర్తి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేయొచ్చు. అలాగే ఈ రోడ్డు కూడా పునర్నిర్మాణం జరగాలనేటువంటి ఆలోచన మీద రోడ్డుకి ఇరువైపు ఉన్నటువంటి కదిరి ప్రజల మనోభీష్టం మేరకు ఖచ్చితంగా ఈ రోడ్డు నిర్మాణం కూడా యుద్ధ ప్రతిపాదిన ఎటువంటి అడ్డంకు లేకుండా యుద్ధ ప్రతిపాదన కదిరి ప్రజలకి అందుబాటులోకి వస్తుందని న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం. కెమెరామెన్ హరిప్రసాద్, న్యూస్ కదిరి.